నాకు కూడా ఆవకాయ తినాలనిపించింది. నేను అడిగా అమ్మమ్మ మనం కూడా ఆవకాయ పెట్టుకుందాం అమ్మమ్మ అని అంటే, సరే అమ్మ పెట్టుకుందాం అని చెప్పింది మా అమ్మమ్మ. అందుకనేసి ముందు మంచి పుల్లటి కాయలు ఒక 30 కాయలు తీసుకొని వచ్చేసాను ఇంటికి. తీసుకొని వచ్చేసాక నన్నే కడుగు అని చెప్పింది మా అమ్మమ్మ. సర్లే అమ్మమ్మ చెప్తుంది కదా అని చెప్పేసి ఇంక నేను కూడా శుభ్రంగా కడిగేసాను కాయల్ని. ఒక 4, 5 సార్లు కడిగితే కానీ అందులో నుంచి వచ్చిన మురికి పోలేదు. మురికంటే ఇసుక, మట్టి అంతా అంటుకుంటది కదా మామిడికాయలకది. కడిగేశాను అమ్మమ్మ అని చెప్తే, ఇంకేముందమ్మా మంచిగా శుభ్రంగా గుడ్డతో కూడా తుడిచానన్నది. సర్లే అమ్మమ్మ చెప్తుంది కదా అని చెప్పేసి గుడ్డతో అయితే తుడిచేసాను. ఈ లోపల మా పిల్లలొచ్చి నేను చేస్తాను, నేను చేస్తా అని అంటున్నారు. ఇంకేముంది అమ్మమ్మ తుడిచేసాను మంచిగా అని చెప్తే, ముక్కలు కొట్టేయమ్మా అని అన్నది. ముక్కలు కొడుతూ కొడుతూ నా చెయ్యి కూడా పచ్చడి చేసుకున్నాను. ఇంక నీ వల్ల కాదులే అని చెప్పి అమ్మమ్మే రంగంలోకి దిగింది. ఇంకేముంది నేనైతే కత్తిపీటతోనే కోసేస్తాను తల్లి అని చెప్పేసి కత్తిపీటతోనే ముక్కలు మంచిగా ఒకే షేప్ అన్ని వచ్చేలాగా కోసింది. ఏదైనా అమ్మమ్మ చెయ్యి అమ్మమ్మ చెయ్యి. తర్వాత ఒక గిన్నె తీసుకుంది. గిన్నె అంటే ఒక డబ్బా, స్టీల్ డబ్బా తీసుకొని దాంతో 8 డబ్బాలు వచ్చినాయి మాకైతే ముక్కలు. దానికోసం అని చెప్పేసి ఒక పావెల్తు తగ్గించి డబ్బా నిండుగా కారం, దానికి సగం ఉప్పు, దానికి సగం ఆవపిండి, కొంచెం ఒక గుప్పెడు ఎల్లుల్లిపాయలు అవన్నీ బాగా శుభ్రంగా కలుపుకుంది. కలుపుకున్నాక ఇంకేముందమ్మమ్మ ఆవపిండి వేయవా, వేసావు కదా అని, మరి మెంతిపిండి వేయవా అని అడిగాను. అడిగితే అమ్మమ్మ ఏమన్నదంటే, అమ్మ నేను మెంతిపిండి వేయనురా, మెంతులే వేస్తాను డైరెక్ట్గా అన్నది. మెంతులు తగులుతాయి కదా అమ్మమ్మ, బాగుండవేమో అని నేను అన్నాను. లేదమ్మా మెంతులు ఊరే కొద్దీ చాలా బాగుంటాయి, నువ్వు తిను, నేను చేసిన ఆవకాయ నీకు ఇష్టమే కదా అని అన్నది. సరే అంటే అమ్మమ్మ చేసే ఆవకాయ ఎలా ఉంటదంటే, అందరూ వచ్చేసి ముందు నూనెలో కలిపేస్తారు డైరెక్ట్గా, కానీ అమ్మమ్మ అలా కలపదు. ఫస్ట్ ముక్కల్ని నూనెలో బాగా మగ్గించి ముక్కలకి బాగా నూనె అంటేలా చేసి తీసినాక అప్పుడు ఉప్పు కారంలో కలిపి అప్పుడు వేస్తుంది అన్నమాట. ఎందుకమ్మమ్మ ఇలా వేస్తున్నావు అని అడిగితే అమ్మమ్మ ఏం చెప్పిందంటే, అమ్మ నూనె ముక్కలకి బాగా అంటితే ఉప్పు కారం బాగా అంటుద్ది, అంటినాక మంచిగా పడుతుంది ఉప్పు కారం ముక్కలకి, అప్పుడే టేస్ట్ వస్తుంది అని చెప్పింది. సర్లే అని చెప్పేసి అలా చేసింది. చేసినాక 3 రోజులు పోయినాక చూస్తే ఇట్లా ఆయిల్ బయటికి తేలింది. తేలినాక అమ్మ కలుపు అని అన్నది. చేత్తో కలపాలి అమ్మమ్మ అని అంటే, వద్దమ్మ గరిటె ఉంటే గరిటెతో కలుపు అని అంటే, నా దగ్గర ఇది ఉంది దాంతో కలిపేసిన. ఇంకేముంది ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది. వేడి వేడి అన్నం వేసుకొని ఆవకాయ వేసుకొని అందులో కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకొని, ఆహా స్మెల్లే అదిరిపోయింది అసలు. అట్లా అట్లా కలిపితే చెయ్యి కాలుతుంది మధ్య మధ్యలో, అయితే వేడి వేడిగా ఉంది కదన్న ఈ ఎండకి ఈ ఆవకాయ తింటుంటే ఆహా నా సామి రంగా అనిపిస్తుంది.